కృప ఉండాలి. ఒకరినొకరు హెచ్చించుకోవడం కాదు. దేవుడిని నమ్మండి. అన్ని వేళలా మీ కుటుంబీకులు కూడా మీరు మాలాగే చల్లగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాం. ఈ చిన్నపాటి సాక్ష్యాన్ని మీరందరూ దీవించిన గాక. మరి మంచి సాక్ష్యాన్ని మా సహోదరుడు అన్నయ్య గారు చెప్పారు. మరి దేవుడు నాకు, మా తల్లిదండ్రులకు అక్క తర్వాత అన్నయ్య, నేను, మరి ముగ్గురే. ఎవరు చనిపోయినట్టుగా ఏం లేదు కదా? ముగ్గురే. ఓకే. మా నాన్నగారికి 5 అన్నదమ్ములు కదా? 5 కదా మొత్తం? సరే, చాలా పెద్ద కుటుంబం. కానీ మరి నాకే తెలియదు అంతమంది అక్క చెల్లెలందరూ. సరే, ఏది ఏమైనా కొన్ని పిచ్చి కట్టుబాట్లు కొందరిని దూరం చేస్తాయి దేవుని నుండి కూడా. మా అమ్మగారు నాన్నగారు కలిసి చర్చికి వెళ్ళేవారు, కంటోన్మెంట్. వెళ్తుంటే మరి అప్పటికి ఎన్ని నెలలు లేదా సంవత్సరాలు నాన్నగారు అమ్మగారు దేవుని యొద్దకు వెళ్తున్నారో నాకు తెలియదు. ఆ టైంలో నాకు బాగా గుర్తు, విజయవాడ గుణదల్లో మీటింగ్లు కూడా వెళ్ళారు కదా. అయితే నాకు అసలు లేదు, స్పృహ లేదు. అది ఏదో మాట చూచాయిగా గుర్తున్నట్టుంటుంది అంతే తప్ప ఆ ఊరు అదంతా పెద్ద జ్ఞాపకమే లేదు నాకు. సరే, కాబట్టి అయితే రిటర్న్లో వచ్చిన తర్వాత బాప్తిస్మాలకు అందరికి సిద్ధపడితే బాప్తిస్మాలు అందరికి ఇచ్చారు, మా నాన్నగారికి ఇవ్వలేదు. అర్థమవుతుందా? మా నాన్నగారికి ఇవ్వలేదు. ఇంకా నలగాలి ఏదేదో అనేసరికి అప్పటి నుంచి మరీ దూరం అయిపోయాడు ఆయన. అర్థమవుతుందండి? కనుక బాప్తీసం ముందుగా బాగా నలిగారు అనుకో, నలిగిన తర్వాత బాప్తీసం ఇచ్చారు అనుకో, తర్వాత తప్పిపోరని గ్యారంటీ ఇవ్వగలరా పాస్టర్ గారు మీరు? నేను ఇవ్వగలమా? చెప్పండి అమ్మా. బాగా నలుగు అనుభవం వచ్చిన తర్వాత బాప్తీసం ఇచ్చిన తర్వాత మళ్ళీ వారు తప్పిపోరని గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలరా? కాబట్టి ఒక వ్యక్తి యేసుని వెంబడించి మారు మనసు పొంది నాకు రక్షణ అవసరతని కొన్నాళ్ళు వెంబడిస్తూ వచ్చిన తర్వాత ప్రార్థన చేసి కన్నీరు కాచిన బాప్తీసం ఇవ్వాలి. ఇకపై వారి ఆత్మను దేవుడు కాపాడుతాడు. సాధ్యమైనంత వరకు మనం ఒక మంచి మార్గంలో ప్రభువులో ఎదుగుదలలో నడిపిస్తుంటాం. కొన్ని పిచ్చి కట్టుబాటులు చాలామందికి దేవుని నుండి దూరం చేస్తాయి. కొంతమంది ఏం చేస్తారనుకుంటే, అమ్మో దేవుని నమ్ముకుంటే బాప్తీసం పొందితే మరి మా అమ్మ చచ్చిపోయినా నాన్న చచ్చిపోయినా ముట్టుకోకూడదట, కాబట్టి వద్దు. అమ్మా నాన్న చచ్చిపోయినా ముట్టుకోలేని మతం మాకెందుకు అని చాలామంది వెనకేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందండి? పోనీ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ గడ్డేయకూడదు, గడ్డి ఎందుకు వేస్తారు, పోదండ ఎందుకు వేస్తారు? పిచ్చి కట్టుబాట్లు అవి. అర్థమవుతుందండి? గడ్డి వేయకపోతే పరుపు వేసినా బొంత వేసినా పరలోకం వెళ్ళిపోతారా? గడ్డి వేస్తే నరకానికి వెళ్ళిపోతారా? ఇవన్నీ సమాజానికి మేలు కలుగు చేయదండి. అందుకని దేవుడు ఏ నీతినైతే ఏ వాక్యాన్నైతే మనకు తెలియజేసి రక్షించాలని కోరుతున్నాడో దాన్నే ఉపదేశించాలి, దాన్ని అనుసరించాలి, దాన్నే నమ్మాలి, నమ్మించాలి. మనం జన్మకర్మ పాపులం. ఆ జన్మకర్మ పాపాన్ని పరిహారము కొరకు యేసుక్రీస్తు వారే భూమి మీద రక్తాన్ని కార్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఆయన రక్తము ద్వారా మన పాపాలు యేసయ్యా కడగమంటే ఆయన కడుగుతాడు, క్షమిస్తాడు. మనల్ని ఉచితంగా తన కృపతో పునీతులుగా నీతిమంతులుగా చేసి తన బిడ్డలుగా స్వీకరించి నిత్య జీవానికి పరలోకానికి యోగ్యులుగా ఆయన ఎంచుతాడు.
ఇక ఈ భూమి మీద మన పోకడ వరకు, యేసు రాకడ వరకు తన ఆత్మచేత అభిషేకించబడుచు దేవుని వాక్యం అనేటటువంటి బలమైన ఆహారాన్ని తింటూ ఎదుగుతూ ఉండాలి. ఇది సత్క్రైస్తవునికి నేర్పించాల్సినటువంటి బోధ, అనుసరించాల్సిన విధానం. దీనికి మించి ఏవేవో కట్టుబాట్లు పెట్టేసి లేనిపోని చెప్పేసి దూరం చేయడం కూడా అది సబబు కాదు. ఆ కారణం చేత మా నాన్నగారు చాలా సంవత్సరాలు దూరం అయిపోయారు. అర్థమవుతుందండి? అయితే ఆయన ఇవ్వనంటే ఈయన త్రాగేయాలనుకుంటే మరి పాపి ఎప్పుడు పాపం చేయాలనుకుంటాడు. ఏమో బాప్తీసు ఇచ్చిన తర్వాత కూడా తన బాధ్యత నెరవేర్చుకుంటే ఈయన తర్వాత లెక్కపు చెప్పుకుంటాడు దేవుడు కదా. అందుకే నేను చాలాసార్లు బాప్తీసు ఇచ్చేటప్పుడు వాళ్ళు తొందర పెడితే వాళ్ళు క్లాసులు పెట్టి మరీ చెప్పించేస్తాను. అర్థమైందండి? అలాగైతే ఎన్నో సంవత్సరాలు ప్రభువులో ఎదిగి ప్రార్థనలో ఉండి రక్షణ అనుభవం కలిగి పరలోక సంబంధం మహిమను అనుభవం రుచి చూచి 10-15 ఏళ్ళ తర్వాత వెనక్కి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని రక్షణ కొనసాగించుట, రక్షణ నిశ్చయత, ఒక పాపి పరలోకము చేరుట అనేది మన చేతుల్లో లేదు, దేవునికి అప్పగించాలి. అర్థమవుతుందండి? ఆ క్రమంలో నాన్నగారు తప్పిపోయారు. కానీ అయితే అప్పట్లోనే మా నాన్నగారు పాటలు కూర్చారు. మా నాన్నగారు అప్పుడు ఆ పాట నాకు గుర్తే, ఒక సినిమా పాటే కానీ దాన్ని పాటగా మార్చి పాడారు, రాగం కట్టారు. అప్పుడు ఏటమ్మా పాట గుర్తుందా? పాడకూడదు అన్నారు. ఆ పాట ఏ పాట అండి ఇది? పాత సినిమా పాట, అందమైన మనసు ఉంది, అందులో ఏదో పాట ఉంటుంది కదా, దిగిరావయ్యా ఒలివలకుండా పన్నెండు వేగంగా దిగిరావయ్యా అని పాడేవారు బాగానే. యేసయ్యా మమ్ము అంటే తన బాణీలు ఏదో పాడారు. సరే అండి, ఇప్పుడు అలాగైతే సరే అది నచ్చలేదు ఆయనకి. ఏదేమైనా మరి అప్పుడు తనకు విశ్వాసం కలిగింది కాబట్టి ఏదో రాశారు. అప్పుడు ఆయన పాడుతుంటే వినేవాళ్ళం మేము, మాకేడు తెలుసాయట. అంటే ఆయన ఒక పాటను కూడా రాశారనుకుంటే వాక్యాల మీద తన గ్రిప్ ఉందన్న మాటే కదా ఇక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే పిల్లరా, కొన్నాళ్ళు ఇలా మరల దూరం అయిపోతే అమ్మగారు మాత్రం విశ్వాసాన్ని విడవలేదు. అమ్మగారు విశ్వాసాన్ని విడవలేదు. కానీ దేవుడు మరి నాకు తెలియదు దేవుని పరిచర్య చేస్తానని, అమ్మకు తెలియదు, నాకు తెలియదు, అమ్మకు తెలియదు, నాన్నకు తెలియదు. కానీ దేవుని యొక్క సంకల్పం ఏంటంటే వారి కడుపున పుట్టిన నాకు ఈ ధన్యత కలుగు చేస్తారని వాళ్ళు ఊహించలేదు. అయినను సరే తర్వాత వారు చాలా సంతోషించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? వద్దని తృణీకరించవచ్చు నాన్నగారిని, కానీ తన కడుపున పుట్టిన నన్ను దేవుడు వాడుకుంటాడు అన్న సంగతి తర్వాత ఏం తెలిసిందిగా. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత నాన్నగారు మరి నా చేతనే బాప్తీసం పొంది మరి అదే కిందటి సంవత్సరం 2025 జనవరి ఇదే రోజు 6 అలా కుర్చీ మీద కూర్చుంటూనే చనిపోయారు అంతే. కనుక ఇప్పుడు ప్రస్తుతం మనం చదివినటువంటి లేఖన భాగంలో అదే సామెతల గ్రంథం 10:7 వచనంలో సెలవిస్తుంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. ప్రేమగల దేవా, పరిశుద్ధుడానికి వందనాలు. చదవబడిన లేఖనాలలో నుండి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచి నడిపించి ఆ వాక్యము ద్వారా మాకు కావలసిన సందేశాన్ని ఇవ్వండి. నిదాశుడు బట్టివాడి ప్రభా, కొన్ని నిమిషాలు మేము లేచి మా గృహాలకు వెళ్ళకముందే మీరు మాట్లాడితే మేము జీవిస్తాం. అలాగనే ప్రభా, మరి ఈ భూమి మీద దేవా భౌతిక సంబంధమైనటువంటి అనురాగం అనేది ఉందిగా, కాబట్టి మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మేము జ్ఞాపకం చేసుకునే అవకాశాన్ని దేవా మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. కొద్ది 10 నిమిషాలుగా ఒక మాదిరికరమైన విషయాలు నాతో మాట్లాడి
మహిమంతా మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, నీతిమంతులను జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం అనేది అది చనిపోయినటువంటి వారి కోసమే అని చెప్పబడలేదు. కానీ ఎవరైనా సరే దేవుని కొరకు ప్రయాసపడిన భక్తులను, ప్రయాసపడుచున్న భక్తులను, అలాగనే మనల్ని రక్షణలోనికి నడిపిస్తున్నటువంటి మన స్నేహితులను, తర్వాత మన ఆత్మీయ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవడం కూడా మనకు ఎంతో ఆశీర్వాదం. అదే దుష్టుని యొక్క పేరు కూడా ఎత్తడానికి ఇష్టం ఉండదు, అసహ్యం అనిపిస్తుంది. పోనీరా, నాకు గాయం చేశాడు, నాకు పాపంలోకి లాగాడు, నన్ను నరకంలోకి నడిపించడానికి ప్రయత్నం చేశాడు అని వాళ్ళ పేర్లు 10 మందిలో చెప్పడానికి ఇష్టం ఉండదు. అందుకని నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట అనేది ఈ భూమి మీద ఇంకా బ్రతుకున్న వారి కోసం కూడా చెప్పబడుతుంది. అది మాత్రమే కాకుండా కాలము చెల్లించి మనకు మేలు చేసి చనిపోయిన వారి యొక్క ఏంటంటే జ్ఞాపకాలు. ఏ జ్ఞాపకాలు అంటే మనకు చేసిన మేలు, లేదా వారు సమాజానికి చేసిన మేలు, వారు దేవుని కొరకు చేసినటువంటి మేలు. ఒక వ్యక్తి ప్రపంచమంతటికి కూడా సహాయం చేయలేడు, దేవుడు తప్ప. కానీ తన కుటుంబానికైనా చేస్తాడు కదా, తన స్నేహితులకైనా చేస్తాడు కదా, కొంతమందికైనా 10 మందికైనా చేస్తాడు కదా. కాబట్టి ముందు సహాయం చేయుట అనేది ఇంటి నుండే ప్రారంభమవుతుంది. అందుకే ఇంటి గెలిచిన తర్వాత రచ్చగలవాలంటారు. కాబట్టి ఫస్ట్ ఇంటి నుంచి మొదలెట్టాలి. ఎవరైనా పెద్దవారు కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, మిత్రులు కానీ వారు చేసినటువంటి సహాయాన్ని, మేలులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా మనకు ఆశీర్వాదం, వాళ్ళకు కూడా సంతోషం, వాళ్ళకు కూడా దీవెనే. హల్లెలూయా. ఎలాగంటే ప్రియులారా బాగా వినండి. నాన్నగారు రక్షణ పొందిన తరువాత ఈ యొక్క ఇంటి విషయంలో చర్చి ఇక్కడ నిర్మిస్తాను అన్నప్పుడు ఆయన ఏమీ అడ్డు చేయలేదు. తర్వాత మా అన్నయ్య గారు వాళ్ళు కూడా అడ్డుపరచలేదు. అయితే నా ఆశ ఏంటంటే నేను చనిపోయినా సరే దేవుని మందిరం బాగా ఉండాలి, అక్కడ సంఘస్థులు దేవుణ్ణి ఆరాధించాలి. దీన్ని, ఈ ఆశను, ఈ ఆటంకాన్ని, ఈ ఆశయాన్ని ఆటంకపరచగలిగితే మా నాన్నగారు, మా అన్నయ్య గారు ఆటంకపరచగలరు. వాళ్ళెవరూ అడ్డుపరచలేదు. హల్లెలూయా. కనుక వారి విషయమై మనము అప్పుడప్పుడు ఇటువంటి ప్రత్యేకమైన సందర్భాలలో జ్ఞాపకం చేసుకొని చెప్పడం అనేది కూడా మనకు ఆశీర్వాదము, వాళ్ళకు సంతోషము, దీవెన. హల్లెలూయా. సరే, చర్చి కట్టిన తర్వాత దేవుని యొక్క మందిరముకు అయిపోయింది. మరి మాకు ఇల్లు, నాన్నగారు కూడా అక్కడ ఆ స్థలం, అది కూడా ఏం కొనలేదు, పారంబాగు జాగయ్య. అది కూడా దేవుడి దేవల్ల ఆ స్థలాన్ని కూడా దేవుడు ఆ విధంగా మాకు రావడానికి కూడా సహాయం చేశాడు. కనుక మరి మా నాన్నగారు ఏమి ఇవ్వలేదని మేము చెప్పుకుంటాం. ఫస్ట్ జన్మనిచ్చారు అమ్మ నాన్న, ఇల్లు వాకిలి ఇచ్చారు, అవునా? కాబట్టి ఇల్లు వాకిలి, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల రుణాన్ని మనం ఏం చేయాలి? తీర్చాలి. అందుకే నిర్గమాకాండము 20వ అధ్యాయము అదండి, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. అది అసలు జ్ఞాపకం చేసుకోవడం అంటే తల్లిదండ్రులను ముందు బ్రతికుండగా సన్మానించుట. చచ్చిపోయిన తర్వాత పాలరాతి విగ్రహము కట్టించిన తల్లిదండ్రుల యొక్క పేర్ల మీద వస్త్రదానాలు, అన్నదానాలు,
భూదానాలు గోదానాలు చేసిన వేస్ట్. అర్థమవుతుందండి? అసలు జ్ఞాపకం చేసుకోవడం అంటే దాని అర్థం ఏంటి? తల్లిదండ్రులను బ్రతికుండగా సన్మానించుట. అంటే బ్రతికుండగానే తల్లిదండ్రులు ఉన్నారని జ్ఞాపకం లేనోడు చచ్చిన తర్వాత ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు? చచ్చిన తర్వాత నువ్వు జ్ఞాపకం చేసుకున్నా అది డమ్మీయే తప్ప ఒరిజినాలిటీ కాదు. అందుకనే బ్రతికున్నప్పుడు దేవుడు నీ తల్లిదండ్రులను సన్మానించు. నువ్వు సన్మానించాలంటే వారు ఉన్నారని జ్ఞాపకం ఉండాలి కదా నీకు. వారు నీకు మదిలో ఉన్నారా? ఎలా జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? మీ అమ్మగారు బ్రతికున్నప్పుడు పుట్టినరోజు అయితే అది మదర్స్ డే. మీ నాన్నగారు బ్రతికున్నప్పుడు అతను పుట్టినరోజు అయితే అది ఫాదర్స్ డే. ఎస్, ప్రపంచానికి కాదు, నీదే పెద్ద ప్రపంచం. మీ అమ్మ పుట్టినరోజు అది మదర్స్ డే, మీ నాన్న పుట్టినరోజు ఫాదర్స్ డే. ప్రపంచమంతా కలిపి ఎంత సంతోషిస్తారో నీ హృదయం అంత విశాలముగా తల్లిదండ్రుల పట్ల జ్ఞాపకం ఉంచుకొని సన్మానించినప్పుడు అది నిజంగా నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం అంటే. అర్థమవుతుందా? బ్రతుకున్నప్పుడు గెంజనీళ్ళు పోయారు, ఇడ్లీ ముక్క పెట్టరు, జ్వరం వస్తే ఒక మాత్ర తెచ్చి పెట్టరు. వీళ్ళు మళ్ళీ చచ్చిన తర్వాత మొత్తం గొప్ప నీతి మాటలు మాట్లాడేసి అందరు ఊరంతా పిలిపించి వేట మాంసాలు వేసి, మా అమ్మ పెద్ద దినమండి, పెద్ద కర్మ అండి, లేదా చిన్న కర్మ అండి. వేస్ట్ ఫెలోస్ వీళ్ళందరూ, వేస్ట్ ఫెలోస్తో. బ్రతికున్నప్పుడు జ్ఞాపకం ఉంచుకొని సన్మానించలేని వాడు సచ్చినాక నువ్వు పాలరాతి విగ్రహం పెట్టిన దేవుడు హర్షించడు, సంతోషించడు. మారాలి, మార్పు చెందాలి. అందరి కోసం కాదు, కనీసం ఇలాంటి తల్లిదండ్రులకు అవిధేయులైన వారు ఉంటారని తిమోతికి రాసినటువంటి బహుశా 2వ పత్రిక అనుకుంటున్నాను 3వ అధ్యాయంలో చదవండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇక్కడ ఉందండి. 3వ వచనంలోన 2వ వచనంలో, ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. చాలు చాలు చాలు. తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిని తండ్రిని సన్మానించు, విధేయత చూపు. విధేయత చూపుటంటే ముందు జ్ఞాపకం ఉంచుకో. ఏమన్నాడు ఆయన? నీ తల్లిదండ్రులు ముదిమియందు, చెప్పండి, మీ తల్లిదండ్రులను ముదిమియందు అది గుర్తుంటే కదా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, బంగారం పెట్టి రోగాలు రాకుండా స్వస్థపరుస్తాడు, ఇది గుర్తుంటుంది. నీ తల్లిదండ్రుల ముదిమియందు నిర్లక్ష్య పెట్టకంటాడు ఆయన. అది గుర్తుపెట్టుకోవయ్యా, అది గుర్తుపెట్టుకో. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. కనిపించని దేవుడు, కనిపించే దైవము తల్లిదండ్రే. తల్లిదండ్రే మొదటి గురువులు, టీచర్స్. వాళ్ళు చెయ్యి పట్టి నేర్పిస్తారు, అమ్మ అని నేర్పిస్తారు, నాన్న అని నేర్పిస్తారు, నడక నేర్పిస్తారు. టీచర్, మొదటి టీచర్. మా నాన్న సంగతి మీకు తెలియదండి. మా నాన్న తెలియదు. ఏడు తెలుసు నీకు? గుడ్డొచ్చి తల్లిని ఎక్కిరించినట్టుగా ఏం తెలుసు నీకు? ఆ తల్లిదండ్రి నిన్ను పెంచకూడదు అనుకుంటే కాన్పు పీటల మీద పీక నొక్కేసి ఎక్కడో పెంట కుప్పల మీద పడేసేవారు. తెలుసా మీకు? మానవుడు సహజంగా కొన్ని బలహీనతలను బట్టి ఏదో త్రాగుడో బీడియో చుట్ట పేకాడు, అది జగమెరిగిన సత్యం అండి. అయితే ఈ పాపాన్ని సమర్థిస్తామా? చెయ్యము. అది ఏ కారణం బట్టి వాళ్ళు చేశారో, వారు ఏ విధమైన అలవాట్లతో వాళ్ళు చేశారో, మనం వారి కడుపున పుట్టాం, మనకు తెలియదు. అది దేవునికి వారికి తెలియాలి. అంతే తప్ప తల్లిదండ్రుల యొక్క లోపాన్ని ఎంచి ఆయన చూడకూడదు. దుర్మార్గుడు, ఈ తల్లి మంచిది కాదు, దుర్మార్గురాలు,
పుట్టగతులు ఉండవు. అర్థమైందా? ఆయన ఒకే మాట చెప్పాడు, మీ మంచి తల్లిదండ్రులు సన్మానించండి, చెడ్డ తల్లిదండ్రులందరినీ దూషించండి అన్నాడా? చెప్పండి అయ్యా. తల్లిదండ్రులను సన్మానించుట, వారి సేవ చేయుట భాగ్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది నన్ను పొగిడారు, బాబు మీ అమ్మను నన్ను బాగా చూస్తున్నావు బాబు, నువ్వు చాలా మంచోడు బాబు. అది కాదమ్మా, అది నా బాధ్యత, నా భాగ్యము, చేయాల్సినటువంటి బాధ్యత, కర్తవ్యం అది. ఆ కర్తవ్యాన్ని నేను చేయకపోతే ఇక నేను మనిషినే కాను. అది చేసినందుకు నా గొప్పేం కాదు. అర్థమైందా? గొప్పేం కాదు, అది బాధ్యత. గొప్ప సంగతి దేవుడు చూస్తాడు. అది గొప్పదో ఘనమైనదో కాదో దేవుడు నిర్ణయిస్తాడు. ఆ తర్వాత సంగతి, ముందు నువ్వు బాధ్యత వహించాలి. నీ తల్లిదండ్రుల ముదిమి యందు నీవు నిర్లక్ష్య పెట్టకంటాడు ఆయన. లక్ష్యం ఉంచాలి హృదయములో. అర్థమైందా? అమ్మ చనిపోయినప్పుడైనా అంత ఏడవలేదు నేను, నాన్న చనిపోయినప్పుడు మాత్రం ఏడ్చాను. ఎందుకు అనంటే ఆ బాండింగ్, ఆ బంధం అన్నమాట వంటిది. ఎందుకంటే వారు మనల్ని శిక్షించకపోతే మనం బాగుపడే వాళ్ళము కాము. తెలుసండి, 2 సంఘటనలో అమ్మ ఒకసారి ఇదే స్థలంలో, నేను బీడి తీసుకొని ఆ బీడిని ఆ నిప్పుల్లో పొయ్యి దగ్గర కాల్చి ఇలా పెడుతున్నాను. రేయ్ ఏట్రా చేస్తున్నావు? అలా తప్పురా అన్నారు. ఆ ఒక్క మాట, అయ్యో తప్పు గలా నాకు తెలియదు అనుకో మానేశాను అంతే. అదే ఫస్ట్ టైం, అదే లాస్ట్ టైం. అప్పుడు ఏడో తెలియదు, అది అమ్మ చెప్పింది కదా, మానేశాను. సరే ఎదిగాను, కుర్రాళ్ళతో చక్కగా చదువుకొని వాడిని. 7వ తరగతి 2-3 సార్లు ఫెయిల్ అయిపోయాను. ఇక మనకి చదువు అవ్వదు అనుకొని నేను మా చిన్నాన్నగారి ఇంట్లో ఆ పాలు ప్యాకెట్లు అవన్నీ కూడా తీసుకొచ్చి జోబులు, నిక్కర్లు కదా అప్పుడు, 2 జోబులు పెట్టుకొని అది అమ్మేసి, ఎనప మొక్కలు కూడా 2 పెట్టాం, అది అమ్మేసి సరస్వతి థియేటర్లో 60 పైసలు టికెట్, 40 పైసలు మిగిలితే సేమియా తినేసి హ్యాపీ చూడొచ్చు అని వెళ్తుంటే, పాత బస్ స్టాండ్లో ఆయన రిక్షా లాక్కుంటూ బేరంతో వస్తుంటే, అరే ఎక్కడికి వెళ్తున్నావు అంటే, అమ్మ దగ్గరగానే అబద్ధం ఆడాను, నిజానికి ఇది అమ్మే సినిమాకి వెళ్తున్నాను. చూసి ఏటో నీ జోబీలని ఎత్తుకున్నా ఏటి బాగా అని చూసేసరికి పాల ప్యాకెట్లు, ఎనప మొక్కలు, అరే పెంట మీద రేకులు ఏరుకుంటారు అని చెప్పి నువ్వు పద ముందని తీసుకొచ్చారు. అప్పుడు మా అక్క, మా అన్నయ్య, చిన్నాన్న అందరూ కొట్టేస్తున్నారు నాకు. నేనేం తప్పు చేశాను? అరే నా బ్రతికింతేనా, నేను చేసిన తప్పు గల అందుకు కొట్టారు వీళ్ళందరూ. అయితే నేను చదువుకోవాలి, చదువుదామంటే అది చదువు అబ్బదు మనకి ఎలాగా, ఎందుకు అబ్బదులే తర్వాత చూద్దాం చదువుదాం బాగాని. మరలా నేను 7వ తరగతి అర్థం కాకపోయినా అనేక మార్లు మేషాదికి అడిగి ఇసికించాను అని చెప్పేవారు. తర్వాత నాలెడ్జ్, మైండ్ మెచ్యూరిటీ అయింది. అలాగా 10th పాస్ అయిపోయాను, ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాను. దేవుడు సేవకు పిలిచాడు. ఆ 10th క్లాసు తర్వాత ఇంటర్మీడియట్లో అనేకమైన సబ్జెక్ట్స్, అంటే హిస్టారికల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా బాగా గ్రిప్లో పట్టుకున్నాను నేను, అంతరిక్షం కోసం ఇవంతా కూడా. ఇలాగా దేవుడు దయదలిచాడు, నన్ను పిలిచాడు. పిలిచిన తర్వాత సేవ చేయమంటే చెయ్యని ప్రభా అనుకున్నా, కానీ చెయ్యాలని దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఇలా పరిచర్య చేయడానికి అవకాశము దేవుడు తన కృపతో ఇచ్చాడు. కనుక అమ్మ కొట్టినా తిట్టినా, నాన్న కొట్టినా తిట్టినా అది మనకు ఆశీర్వాదమే. ఇంకా దీనికంటే వారు ఏ ఆస్తి అండి మనకి ఇవ్వాలి చెప్పండి? ఏమా ఒడియరం కొట్టారా లేదా మాకు మీరందరూ? ఆ దెబ్బలేనండి. అందుకే నీ కుమారునికి బెత్తం వాడడం మానకంటాడు. ప్రేమ కలిగిన తండ్రి ఈ పిల్లల్ని శిక్షిస్తాడట. ఇంకా దీనికంటే మనకు ఏ ఆశీర్వాదం కావాలి చెప్పండి?
ఆ? కనుక పిల్లారా, తల్లిదండ్రులు వారు ఏం చేసినా సరే మన బ్రతుకుల్లో కొట్టినా తిట్టినా ఎంతో మధురంగా ఉంటుంది, ప్రేమతో స్వీకరించాలి. అర్థమైందండి? ప్రతిసారి ఏడే గడిగడ ఫోన్ చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళిపోయాను అని అనకండి. అమ్మా ఉదయమే కదా చికెన్ తిన్నా, మళ్ళీ నైట్ తింటావేటే, ఏడా నువ్వు లాగా నసా అనొద్దు. వాళ్ళకంటే నీకు తెలుసా మనం ఏమైనా అయిపోతామేమోనన్న భయం వాళ్ళకి ఎందుకు ఉంటుందంటే, వాళ్ళు జీవితాన్ని కాచి వడకాశారు. వాళ్ళు తెలుసు ఎన్నో అనారోగ్య పరిస్థితులు వారు ఎదురు చూశారు, ఎంతోమంది జీవితాలు కూలిపోయింది వారు చూశారు. కాబట్టి పిల్లలకు ఏం చేస్తారంటే ప్రతి దానిలో అడ్డుపడుతుంటారు, జాగ్రత్త నాన్న జాగ్రత్త. అది మనకు నచ్చదు. అర్థమవుతుందా? రాత్రి ఎందుకు ఎంత లేటుగా వచ్చావు, ఎందుకు ఎంతసేపు మాట్లాడుతుంటావు, 10 పడుకోవు, మధ్యాహ్నం ఏమో బిర్యానీ తినవు, రాత్రి ఏమో పెరుగని తినొచ్చు కదా, ఎందుకంటారు? మనకు నచ్చదు. కానీ వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ విలువ కొందరు తెలుసుకోరు. చచ్చిపోయిన తర్వాత బ్రతుకున్నప్పుడు చూడలేని వాడు ఏం చేస్తాడు లేదు. కనుక అమ్మా నాన్న బ్రతుకున్నప్పుడు వారి పాదసేవ చేయడము భాగ్యమని ఎంచుకోండి. మా అమ్మ సంగతి తెలియదండి, అందరిలాంటి అమ్మ కాదు, అందరిలాంటి కూతురు నువ్వు కాదు, కొడుకు కాదు, నువ్వు దుర్మార్గుడవు. అందుకే ఆ మాట అన్నాను. అర్థమవుతుంది? దేవుడు ఒకే మాట అన్నాడు, నీ కన్న తల్లిదండ్రులు సన్మానించు, దట్సాల్. నువ్వు సన్మానిస్తేనే భూమి మీద నూకలు ఉంటుంది, నీకు ఆయుష్మంతుడవు అని ఒకే మాట చెప్తుంటే నీకు తెలియదు తండ్రి, మా అమ్మ కోసమని తిరిగి దేవుడికి చెప్తారు వీళ్ళు. అర్థమైందా? గమనించండి, పాశ్రమ గారు ఎప్పుడు కూడా మా అమ్మ నాన్నకు వేరుగా చూడలేదు. నిజంగా మా అమ్మ నాన్న ఆ విషయంలో అదృష్టవంతులే. ఎన్ని గొడవలాడినా, అర్థమవుతుందండి, ఎప్పుడు చూడలేదు. ఒక రెండు మూడు రోజులు ఏదో అన్నారని స్వార్థ 2-3 రోజులు 4 రోజులు భోజనం ఇవ్వలేదు మా అమ్మ నాన్నకి. నాకు కోపం వచ్చేది వద్దని. ఆమె ఏడ్చేసింది. అయ్యో వాళ్ళు ఆకలితోండి, మనం ఎలా తింటాం, ఆ విషయం గమనించాలి. ఏడ్చేసింది సువార్తమ్మ. అయ్యో తప్పండి, మనం అలా చేయాలి. నిజమండి, అలా అన్నదమ్మే. చాలా సంతోషించాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ అత్తమామల్ని కూడా మీరు ఎలా చూసుకోవాలి. మాకు అత్తమామ లేరు, అత్తగారు ఉండేవారు, అంటే పాశ్రమ గారులమ్మ. ఆమె చాలా మంచిదాయి, చనిపోయారు. మామగారు ఉన్న అలాగనే చూస్తాను. ఈరోజు మరి పాశ్రమ గారు వాళ్ళు, అన్నయ్య గారు, వాళ్ళ అక్క వాళ్ళని మర్యాదగా చూస్తాను నేను. ఎప్పుడు వచ్చినా మా ఇంటి దగ్గర వాళ్ళు తింటే పండగలాగే ఉంటుంది మాకు. మేము అక్కడికి వెళ్ళిన పండగలా ఉంటుంది. ఎందుకంటే పెద్దవారిని మనం ఏం చేయాలి, బ్రతుకున్నప్పుడే సన్మానించాలి. నువ్వు కోడలనుకో, మీ అత్తమామల్ని గెంజి నీళ్ళు ఇవ్వకుండా నువ్వు దూరం చేస్తున్నావంటే నువ్వు ఘాతుకు రాలవు, తంటాలి మారివి. ఎస్, దేవుని మాటలు ఏం చెప్తుంది? ఈ చివరి దినాలలో తల్లిదండ్రులకు అవిధేయులు చివరి దినాలు అంత్యకాలంలో ఎక్కువ మంది అయిపోతారట. వారిని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఇన్ని ఉంటాయి తెలుసండి. అందుకని నీ తల్లి బ్రతుకున్నప్పుడే, నీ తండ్రి బ్రతుకున్నప్పుడు రుణం తీర్చుకో, కానీ ఆయుష్ పెంచుకో, కానీ తప్పించుకోవద్దు. సాకులు చెప్పి తప్పించుకోవద్దు. అదే స్థితిగతి నీకు కూడా సంభవించవచ్చు. అర్థమైందా? ఎందుకండి ఏం చేస్తారండి తల్లిదండ్రులు, చెప్పండి? మన బాగోగులే కదా కోరుతారు. కనుక ప్రియులారా, ఎవరైనా సరే పరీక్షించుకోండి. బ్రతుకున్న ఇప్పుడు నా తల్లికి తండ్రికి నేను ఏదైనా ఇస్తున్నానా, తినిపిస్తున్నానా? కనీసం వాళ్ళు కోరేది ఏమీ లేదండి. మహా ఎక్కువైతే ఆకలిస్తే భోజనం పెట్టమంటారు, చలిస్తే దుప్పటి, వస్తే చీర లేదా షర్టు, 5-10 రోజు టీకి దీనికి అంతే. నాకు ఒక సెల్ ఫోన్ కొనిపించి 50,000ది 20,000 అంటే అది ఏమంటారు, అది వినడానికి అది ఇవ్వడానికి కూడా మా టైం పడదు, బిజీ. కనుక పిల్లారా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట అంటే వారిని సన్మానించుట,
వారికి సన్మానించాలి అనుకుంటే వారి మీద మనకు లక్ష్యం ఉంచాలి. వారి యొక్క బాగోగులు విషయంలో ఆలోచించాలి. మనకు అందుబాటులో ఉన్నప్పుడు వారి రుణం మనం తీర్చుకోవాలి. అందుబాటులో ఉండరు అంటే చనిపోతారు. నువ్వు ఎంత తలక్రిందులుగా తపస్సు చేసినా, పాల విగ్రహాలు కట్టించినా, దాన ధర్మాలు చేసినా ఒక్క మెతుకు కూడా వారి నోట్లోకి వెళ్తుందండి. బతికున్నప్పుడే కాస్త ఇడ్లీ ముక్క నోట్లో పెట్టు, సంతోషించి దీవించేస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఫైనల్గా చెప్పేస్తున్నా, బాగా వినండి. ముదిమి యందు ఇస్సాకు తన కొడుకుని పిలిచాడు, ఏసావును. ఒరే కొడకా, నాకు బహుప్రీతి అయినటువంటి మంచి మాంసాన్ని వంట చేసి తీసుకురారా, నేను తినేసి నేను దీవించేస్తాను. హల్లెలూయా. అదంతసేపు నాన్న నేను వెళ్ళొస్తానంటాడు అంతే. ఈ మాట రిబకమ్మ వినేసి, ఒరే మీ అన్నని దీవించేస్తానంటున్నాడు రోయ్. మీ నాన్నకు కావాల్సింది భూములు, ఆస్తులు ఏం కావు, మంచి తిండి. కాబట్టి రెడీ నువ్వు చేసి తీసుకొచ్చి ఇచ్చేయి. ఏం చేయాలమ్మా, మన గొర్రెల మందలో వాడు తీసుకొచ్చి వధించి మంచి బిర్యానీ, అప్పుడు ఉందేమో తెలియదు, అంటే బిర్యానీ లేకపోయినా విందు అయితే చక్కటి విందు ఉండేది, తీసుకొచ్చి ఇచ్చారంటే, కాదమ్మా ఒకవేళ ఇంత వేగం వచ్చేవారని అంటే, నేను తర్వాత చూసుకుంటానులే, ఒకవేళ తెలిసిపో శాపిస్తే ఆ శాపాలు నా మీద నేను తెచ్చుకుంటానులే అంటది. చూసారు, తల్లిదండ్రులు మన కోసం శపించబడ్డానికి కూడా ఇష్టపడతారు. తల్లిదండ్రులు తాము చచ్చిపోతున్నా సరే వారిని దీవించడానికి ఇష్టపడతారు. తల్లి ప్రేమ ఇటు, తండ్రి ప్రేమ అటు. హల్లెలూయా. వారు నష్టపోవడానికి కూడా ఎంతో ఇష్టపడతారు. తను చచ్చిపోయినైనా బిడ్డను బ్రతికించుకోవాలంటారు. ఇవేవి కనబడదు. మొన్న ఒకసారి నేను రియల్గా ఒకే ఒక వీడియో చూశాను, మీరు బహుశా చూసుంటారు. ఒక వ్యాన్కి ఒక బ్యానర్ కట్టి ఉంది, అందులో కొడుకు ఎన్ని సంవత్సరాలు బహుశా డ్యాన్స్ చేస్తూ, ఆ బాబుని చూస్తూ డ్యాన్స్ చేస్తూ ఏడుస్తుంది. ఆ తల్లి గోడు అటు పట్టించుకోలేదు. ఎవరో ప్రేమికురాలు కోసం చచ్చిపోయాడట. అది చూడగానే బాధ అనిపించింది, మనసులో ఎంత దుఃఖం వచ్చిందో. ఎలాంటి దుర్మార్గుడు, తల్లి ప్రేమ గుర్తించక అది ఎవరితో దానికోసం ఇలా చచ్చిపోవడం న్యాయమా? ఆ తల్లి అలా తనకి ఇష్టం వచ్చిన పాట గల అలా డాన్స్ చేస్తూ ఏడుస్తుంది, ఓరిమని ఆ ఫోటో పట్టుకొని. అర్థమవుతుందండి, అంతగా తల్లిదండ్రులు మనల్ని ప్రేమిస్తే అసలు పట్టించుకోం మనం. ఇదేం మాయ రోగము పిల్లారా. కానీ అటువంటి దుస్థితిలో నుండి దేవుని వాక్యమే నన్ను విడిపించింది. హల్లెలూయా. వాక్యమే చెప్పాను కదా. ఎందుకంటే మనం తల్లిదండ్రులకు ఒక ఇడ్లీ ముక్క 4 మెతుకులు పెడితే వారు చేయి చాచి దీవిస్తే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. హల్లెలూయా. అందుకని మళ్ళీ అందులో మనకు మళ్ళీ లాభం కూడా అందులో మనకే. వాళ్ళు సన్మానించి దీవిస్తే మళ్ళీ దీవెన, ఆయుష్ పెరిగిపోతుంటుంది. చూసారా దేవుడు ఎంత చక్కగా చెప్పాడు. అందుకని మన తల్లిదండ్రులు మనల్ని కన్నటువంటి నీతిమంతులు, సన్మానానికి పాత్రులు, వారే మనకు ప్రత్యక్ష దైవాలు. కాబట్టి మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ వాక్యము ద్వారా మీ అందరికీ కూడా ఒక కనువిప్పు కలగాలని దేవుడి విషయాన్ని నాకు చూపించాడు. కనుక ఇకపై తల్లిదండ్రులు కానీ అత్తమామలు, నీ భర్తకు తల్లిదండ్రులు ఉండొచ్చు, నీకు ఉండకపోవచ్చు. మా అమ్మ నాన్న లేరు కదా, మీ అమ్మ నాన్న ఎందుకు చూడాలి అనే ఆలోచన వద్దు. క్షమాపణ అడుగు, లేదా దేవుని తీర్పులోకి వచ్చేస్తావు. అర్థమవుతుందా? భర్త కదా, ఇవ్వండి, మీ అమ్మకి ఇవ్వండి, తినేయండి, భోజనం పెట్టండి, కావాల్సిందేమని చెప్పు. కోడలుగా నువ్వు, లేదా నువ్వు అల్లుడిగా అయితే ఇవ్వు, మీ అమ్మ నాన్నకి ఇవ్వు. అల్లుడు అయితే నువ్వు అది చెప్పు. ఏం సార్ చేయాలా లేదా? భాగ్యమా కాదా? అది జ్ఞాపకం చేసుకోవడం. చచ్చిపోయిన తర్వాత ఫోటోలు కట్టడం జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఉన్నప్పుడే జ్ఞాపకం చేసుకొని సన్మానించి లక్ష్య పెట్టినప్పుడు ఫోటోలు ఎతుకుతారు. ఫోటోలు బ్రతికున్నప్పుడు మాత్రం మనిషిని ఎతకరు, చచ్చాక ఫోటోలు ఎతుకుతారని అయ్యగారు అంటున్నారు. నిజమే.
కాబట్టి పిల్లారా, మనము బ్రతికున్నప్పుడే మన వారిని సన్మానించి మన గుండెల్లో స్థానం ఇద్దాం. వారు మనకు ఆయుష్నిస్తారు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల వంచండి. మన మధ్య ఉన్నటువంటి అయ్యగారు, కృపారావు గారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం బాలయ్య గారు మీరు ఆశీర్వదించండి. ప్రార్థన చేసుకుందాం. దానికి ముందుగా దేవుడు ఒక మంచి అద్భుతమైన మెసేజ్ మనందరికీ వినిపించాడు. ఎందుకంటే తండ్రి కొడుక్కి లెటర్ రాస్తూ ఒక మాట అంటాడు. అయ్యా, కొడుకుతో ఒక లెటర్ చదువుతుండగా, నేను ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, బాగా వృద్ధుడిని అయిపోయాను, ఈ లెటర్ కాస్త చదువు నాయనా అని తండ్రి చెప్పేటప్పుడు లెటర్ చదువుతూ, నాయనా ఒకవేళ నేను ఒకరు పడిపోయాననుకో, నన్ను లేవనెత్తు తండ్రి. ఎందుకంటే నువ్వు చిన్నతనంలో తప్పటడుగులు వేస్తుండగా నడుస్తుండగా ఎన్నోసార్లు పడిపోయావు, నిన్ను ఎత్తుకున్నాను. ఒకవేళ నేను మంచం మీద ఒకవేళ ఒంటెలు పోస్తే నన్ను క్షమించిన ఆయన, ఎందుకంటే నా పక్క ఎన్నోసార్లు తడిపోవని. తండ్రిగా తల్లిగా పిల్లల పట్ల వాళ్ళు ఎంతో ప్రేమిస్తారు. వాళ్ళ కొరకు వాళ్ళ ప్రాణాలు కూడా అర్పిస్తారండి. ఒకనొక టైం అప్పుడు చిన్న పిల్లడి వైపున ఒక పులి వచ్చి తిందామని వస్తే అడ్డుగా పడి తల్లి బలి అయిపోయింది. నా పిల్లడు బతకాలని ఎంతో ప్రేమించిందని, మన కడుపు కోసుకొని తన ప్రాణం పోయిన ఆ బిడ్డకి జన్మిచ్చే తల్లిదండ్రుల గురించి అయ్యగారు చక్కని మాటలు చెప్పారు మనందరికీ. ఒకవేళ ఇంతవరకు ఆ మాటలకి వ్యతిరేకత ఏమైనా మనలో ఉంటే మనం మార్చుకుందాం. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని సన్మానిద్దాం, ప్రేమిద్దాం. వాళ్ళ కొరకు